కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం పేదవారికి ఓ వరం లాంటిదని, ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియరం గ్రామంలోని గోల్డెన్ ఫంక్షన్ హాల్లో చేగుంట, నర్సింగ్ మండలాలకు చెందిన 91 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరై స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కొండా సురేఖల చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వేదికపై దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీనివాసరెడ్డి కూర్చోవడంతో ప్రోటోకాల్ ప్రకారం కూర్చోవద్దని అనడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎలాంటి పదవులు లేకుండా ఎన్నికలలో డిపాజిట్ కోల్పోయిన వ్యక్తి వేదికపైకి రావడం ఏమిటని అధికారులు ప్రోటోకాల్ పాటించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. చెరుకు శ్రీనివాసరెడ్డి వేదికపై నుంచి దిగిపోవాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేయగా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరు పక్షాల నాయకులను, కార్యకర్తలను పోలీసులు సముదాయించారు. అనంతరం చేగుంట మండలం గొల్లపల్లి గ్రామంలో 2,16 లక్షల రూపాయల వ్యయంతో 33 kV నూతనంగా నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిలకు పూర్ణ కుంభంతో పూజారులు స్వాగతం పలికారు. అనంతరం దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పేదల కోసం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఒక వరం లాంటిదని, గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టి పేదవారిని ఎన్నో రకాలుగా ఆదుకోవడం జరిగిందని, ఆడపిల్ల పెళ్లి చేయడంతో ఆ కుటుంబం కొంత ఆర్థిక ఇబ్బందులకు లోనవుతుందని ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం పేరేంటి? ఆడపిల్లల పాలిట వరంగా భావించాలని ఒక ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాలను ప్రభుత్వాలు మారినప్పుడు ఆ పథకాలను కొనసాగిస్తుంది అంటే అది ఒక మంచి పథకంగా భావించాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, రైతు రుణమాఫీ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగిందని, ఆ పథకాలు ప్రజలకు తప్పనిసరి అవసరమని గుర్తించి తర్వాత వచ్చిన ప్రభుత్వం వాటిని కొనసాగించిందని ఆమె తెలిపారు. రేషన్ కార్డులు లేని వారికి నూతన రేషన్ కార్డులను ఇస్తూ ఇందిరమ్మ ఇండ్ల సెలక్షన్స్ జరుగుతుందని, ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా సంక్షేమ పథకాలు అమలవుతాయని పకడ్బందీగా చర్యలు చేపట్టామని అన్నారు. పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ కమిటీ ద్వారా లబ్ధిదారుల జాబితా ఎంపిక చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఆర్టీఓ జయచంద్రారెడ్డి, విద్యుత్ శాఖ ఎస్సీ శంకర్, ఏడీఈ శృతి, మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్, టీపీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావుతో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసనసభ్యులు సోదరులు ప్రభాకర్ రెడ్డి గారికి, మరియు ఇక్కడ ఇన్ఛార్జ్ మా నాయకుడు శ్రీనివాసరెడ్డి గారికి, ప్రజల కోసం పనిచేద్దాం. బయట పార్టీ కార్యక్రమాలలో మనం ఇటువంటి కార్యక్రమాలు చేసుకుందాం. మనం ఈ ఆనవాయితీ దయచేసి ఇలాగే కొనసాగిస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా వేదిక మీద కూర్చున్నటువంటి కలెక్టర్ గారికి మరియు ఇతర నామినేటెడ్ కానీ ఎలక్టెడ్ కానీ హృదయపూర్వక నమస్కారాలు. వచ్చినటువంటి లబ్ధిదారులకి, అలాగే వచ్చినటువంటి మీడియా మిత్రులకి, పోలీస్ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి కార్యక్రమం. ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని పథకాలను ప్రవేశపెట్టినప్పుడు మళ్ళీ ప్రభుత్వాలు మారినప్పుడు ఆ పథకాలను కంటిన్యూ చేస్తుంది అంటే అది మంచి పథకం అని మనం భావించాలి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాలు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి కార్యక్రమాలు కానీ, రైతు రుణమాఫీ లాంటి కార్యక్రమాలు కానీ చేసినప్పుడు మళ్ళీ వచ్చే ప్రభుత్వం వాటిని టేక్ ఓవర్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయడం జరిగింది. ఎందుకంటే అది ప్రజలకు తప్పనిసరిగా అవసరం, దానివల్ల పేద ప్రజలకు మేలు జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం ప్రజల్లో కలిగినప్పుడు ఆ యొక్క పథకాన్ని మనం తీసేస్తే ప్రజల నుండి వ్యతిరేకత ఎదురవుతుంది, ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు వస్తుంది. అదేవిధంగా పోయిన ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ పెట్టినప్పుడు నిరుపేదలు వాళ్ళ కుటుంబాల్లో కనీసం పెళ్లి బట్టలు కూడా కొనుక్కోలేనటువంటి
మీద చెక్కులు ఇవ్వడం వలన అత్తగారి వాళ్ళతో గొడవలు అవ్వడము, ఏ కార్యక్రమం మొదలుపెట్టినా, ఏ ప్రభుత్వం మొదలుపెట్టినా మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతావు. తర్వాత రాను రాను కూడా వాటిలో ఉన్నటువంటి ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం వాటిని సరి చేస్తూ మళ్ళీ రూల్స్ రెగ్యులేషన్స్ మారుస్తూ పోతుంది. అదే క్రమంలో అప్పుడు ఆ విధంగా ఇబ్బంది జరిగినప్పుడు మళ్ళీ తర్వాత ఏం చేశారు అంటే, ఈ చెక్కులు ఏవైతే ఉన్నాయో పిల్ల తల్లి పేరు మీద రావాలి, వచ్చినప్పుడు దానికి మరి ఉపయోగం ఉంటుంది అన్నటువంటి ఆలోచనతోటి ఈ చెక్కుల పంపిణీ మరి అమ్మాయి తల్లి పేరు మీద వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మేము అధికారంలోకి వచ్చినాక చాలా కళ్యాణాశ్రమ పెండింగ్ ఉండే గత ప్రభుత్వం సమయంలో ఉన్నప్పుడు అవన్నీ క్లియర్ చేసుకుంటూ ఇప్పుడు జరుగుతున్న శుభకార్యాలకు సంబంధించిన చెక్కులు కూడా త్వరగా గ్రీన్ ఛానల్ ద్వారా ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వము వెంటనే వాటిని క్లియర్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే చెక్కుల కింద 70 మంది చేగుంట మండలంలో, 20 మంది నార్సింగ్ మండలం లబ్ధిదారులకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 4 పథకాలు కూడా ఈరోజు ఇందిరమ్మ కమిటీలు గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాయి. మీ గ్రామాలకు వచ్చారా? మా చేతులు ఎత్తండి, ఎవరి గ్రామాలకు వచ్చారు? స్టార్ట్ అయింది. ఒక్కొక్క గ్రామంలో వస్తారు. వచ్చి 4 పథకాల గురించి, రైతు భరోసా ఒకటి, ఇందిరమ్మ ఇల్లు ఒకటి, మరి రేషన్ కార్డు ఒకటి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఒకటి, ఈ 4 సంక్షేమ పథకాలను కూడా ప్రభుత్వం ప్రజలకు తీసుకుపోవాలనేటువంటి లక్ష్యంతో మొదలు పెట్టడం జరిగింది. మరి రైతు భరోసా అన్నది సంవత్సరానికి 12,000 రూపాయలు 2 విడతలుగా రైతులకు ఇవ్వాలని, మరి గతంలో 10,000 ఇచ్చేవాళ్ళు దాన్ని 2,000 పెంచుతూ 12,000 చేస్తూ, మరి వ్యవసాయ యోగ్యమైన భూమి ఉన్న ప్రతి ఎకరాకి కూడా మరి ఒక రైతు భరోసా కార్యక్రమం అందడం జరుగుతుంది. అక్కడ ఎక్కడ కూడా రాజకీయం లేదు. దానికి అధికారులకు స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏ భూములకైతే ఇవ్వాలో 100% ఆ భూములకి 100% లబ్ధిదారులకి ఆ యొక్క అమౌంట్ మీ యొక్క ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్ళ విషయానికి వచ్చినప్పుడు కూడా అందరినీ కూడా ఊర్లలోకి వచ్చి ఎంక్వైరీ చేసి మీ స్థలాల ముందు, మీ ఇళ్లకు ముందు మిమ్మల్ని ఫోటో దింపి మీ లిస్ట్ కూడా ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 3,500 ఇళ్ళు ఒక నియోజకవర్గానికి మంజూరు చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉన్న చోట ఇంకా అదనంగా కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఇప్పుడు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అంటే పేదవాళ్ళలోకెల్లా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో మొదట వాళ్ళ లిస్టును మనం ఫైనల్ చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళు అనుకోవచ్చు నాకు రాలేదు అని. అమ్మ ఈరోజు మనం ఇప్పుడు మొదలు పెట్టాము, దీన్ని కంటిన్యూ చేస్తాము, ప్రతి సంవత్సరం కూడా ఇచ్చుకుంటూ పోతాము. మీ అందరికీ కూడా 100% చేరే వరకు కూడా ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకుంటుంది. కాబట్టి కొంతమంది ఊర్లలో లేకపోయినా కూడా మీరు బాధపడవలసిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ మీ అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే మళ్ళీ ఎంక్వైరీ కూడా తయారు చేసి ఆ లిస్ట్ కూడా ప్రిపేర్ చేసి పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఒక్కరు కూడా మిస్ కాకుండా అందరి రిపోర్ట్స్ కూడా మరి అప్లోడ్ చేసి అందులో అర్హులైన వాళ్ళను గ్రామ సభలు పెట్టి, మరి మేమేదో లోపల 4 ఆఫీసర్ కలెక్టర్ దగ్గర ఎమ్మెల్యేలు కూర్చొని మందులో కూర్చొని చేయకుండా గ్రామ సభలోనే ఈ పేరు చదివి ఈమెకు ఇల్లు ఉందా, ఈమె ఇంటికి అర్హురాలా, ఇవ్వచ్చా అని మీ చోట ఒప్పించి, మరి అదేవిధంగా రైతులకు రైతు భరోసా ఇచ్చేటప్పుడు కూడా మీతోటే అక్కడ తెలుసుకొని వాస్తవాలు తెలుసుకొని అర్హులైన వాళ్ళకి, ఎందుకంటే గతంలో మనకు తెలుసు నియోజకవర్గంలో 2 మండలాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేవాళ్ళు మంత్రివర్యులు కొండా సురేఖ అక్క గారికి, మరి అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారికి, మరి గౌరవ ఆర్డీఓ గారికి, మరి ప్రభుత్వ అధికారులకు, మీడియా మిత్రులకు, లబ్ధిదారులకు, మరి అన్ని గ్రామాల నుంచి ఇచ్చే
తాజా మాజీ సర్పంచులకు, ఎంపీటీసీలకు కళ్యాణ లక్ష్మి అంటే ఇది గొప్ప వరం. పేదవారికి మరి పెళ్లి చేసుకోవాలంటే, ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే మరి ఎంతో కష్టం. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. మరి దాన్ని పురస్కరించుకొని మరి గత ప్రభుత్వంలో మరి కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం. దాన్ని అంచెలంచెలుగా ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి కూడా మరి మనం ముందుకు తీసుకుపోతున్నాం. మరి ఇప్పటి ప్రభుత్వం కూడా దాన్ని నిర్వహిస్తున్నందుకు మరి మన లబ్ధిదారుల తరఫున, మన తరఫున మరి దానికి ఇచ్చేసిన మన గౌరవ మంత్రి గారికి కూడా మనం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా చేగుంట కానీ, నార్సింగ్ కానీ మరి చాలా మంది ఎస్టీలు, బీసీలు, మరి లంబాడి కుటుంబాలు చాలా మంది ఉన్నారు. మరి అణగారిన కుటుంబాల నుంచి మరి పేదవారి పెళ్లిళ్లకు ఎంతో సహాయపడుతుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. మరి ఈరోజు ముఖ్యంగా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మరి దుబాక నియోజకవర్గానికి సంబంధించిన మరి అన్ని మండలాల్లో కూడా మరి కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకుందాం. మరి దీన్ని మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ మంత్రి వారిని మాట్లాడే